విశాఖ ఫ్రూట్ మార్కెట్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. కార్లు స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఫ్రూట్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి. ఆ ప్రాంతాన్నంతా కూడా అగ్నికీలలు చుట్టుముట్టేశాయి. పొగ కూడా పూర్తిగా అలుముకుంది. మరోవైపు స్క్రాప్ కారు దుకాణాల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. అటు స్థానికులు కూడా పరుగులు తీశారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? కార్లు స్క్రాప్ దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది. పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. విశాఖ ఫ్రూట్ మార్కెట్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక కారు మొత్తం కూడా పూర్తిగా దగ్ధం అయిపోతున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. స్క్రాప్ కారు దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? కారణాలు ఏంటి? ఇది జీవీఎంసీ ఫ్రూట్ మార్కెట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అన్ని కూడా దాదాపుగా 20కి పైగా ఈ స్క్రాప్ దుకాణాలు, అలాగే ఓల్డ్ మోటార్స్, కార్లకు సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే ఈ క్రమంలో నిన్న రాత్రి ఆలి మోటార్స్ అనే దాని పక్క షాప్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. రాత్రి సమయంలో కరెంట్ ఆకపోవడం వల్ల, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా అక్కడ ఉన్న పాత కారుకి ఏదైతే నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడినాయి. మొత్తం మీద స్క్రాప్ దుకాణం మొత్తం కూడా దగ్ధమైంది. ఆ పక్కనే ఉన్న టైర్లకు కూడా మంటలు అంటుకున్నాయి. అంతేకాకుండా అక్కడే పార్కింగ్ చేసిన కారుకి సైతం కూడా మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా వారంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ పక్క షాపులకు సైతం కూడా ఈ మంటలు అంటుకోకుండా ఉండేందుకు మొత్తాన్ని క్రౌడ్ అంతా కూడా పక్కకు జరిపి ఆ తర్వాత ఆ మంటలను అదుపు చేశారు. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా ఈ పక్క షాపుల్లో ఏదైతే టైర్లు, అలాగే ఈ ఇంజన్లు సైతం కూడా ఉన్నాయి కాబట్టి ఈ మంటలు కూడా ఎక్కువగా చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఫోమ్ సైతం కూడా జల్లుతూ ఉన్నారు. మంటలను ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఓకే జార్జ్.